హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపే ఆదివారం. ఉప్పును కట్టి ఈ మూలను పెట్టండి చాలు కోట్లు వస్తాయి. మరి రేపు ఆదివారం నాడు ఉప్పుని కట్టి ఏ మూల పెట్టడం వల్ల మీకు ధనప్రాప్తి అనేది కలుగుతుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, మనం చాలామంది ప్రతి సమస్యతో బాధపడుతూ ఉంటాం. అలాగే ప్రతి ఒక్కరూ ఆర్థిక సమస్యతో తప్పక బాధపడుతూ ఉంటారు. ఇలా ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు మనం కొన్ని పరిహారాలు చేయడం వల్ల మనకి వాటి నుంచి విముక్తి అనేది కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాంటి పరిహారాలు ముఖ్యంగా ఉప్పు చాలా బాగా పనిచేస్తుందని మన పూర్వీకులు అలాగే మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఉప్పుతో మనం చాలా ఎన్నో రకాల పరిహారాలు అనేవి చేస్తూ ఉంటాం. అలాగే ఈ పరిహారం చేయడం వల్ల మనకి ఎంతో కోట్ల రెట్ల లాభం అనేది వస్తుంది. మనకి మంచి అనేది జరగబోతుంది అని చెప్పుకోవచ్చు. మరి ఆ పరిహారం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఒక ఎరుపు రంగు క్లాత్ని తీసుకోండి. ఒక ఎరుపు రంగు క్లాత్ని తీసుకుని అది ఒక కింద వేసి దానిలో ఒక గుప్పెడు ఉప్పు, మీ చేతికి ఎంత వస్తే అంత ఉప్పుని వేయండి. ఆ ఉప్పులో ఒక రూపాయి కాసును పెట్టండి. ఆ రూపాయిని కాసును పెట్టి దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసి మీరు నమస్కారం చేసుకోండి. అది చేతిలో పట్టుకుని ఇల్లంతా కలియ తిరగండి. అంటే ప్రతి మూలకి అలా కలియ తిరిగిన తర్వాత ఆ ఉప్పు మూటను చేతితో పట్టుకుని మీరు ఆ లక్ష్మీదేవికి ప్రార్థించండి. అమ్మ తల్లి, మాకున్న సమస్యలన్నీ తీర్చేసి మా ఆర్థిక సమస్యలన్నీ పోగొట్టు, మాకు ఐశ్వర్యాన్ని ఇవ్వు తల్లి, మాకు ఎటువంటి ఆర్థిక సమస్య లేకుండా తినడానికి తిండి ఉండేలా చూడు తల్లి అని నమస్కారం చేసుకుని ఆ మూటను గట్టిగా ముడి వేసిన తర్వాత ఆ మూటను పట్టుకెళ్ళి వంటగదిలో ఈశాన్య మూలన పెట్టండి. ఈశాన్య మూలన పెట్టిన తర్వాత అది ఒక వారం రోజుల పాటు అలానే ఉంచేయండి. వారం రోజుల తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి ఎవరు చూడని, ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ మూటను విప్పి పారేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని ఇంటికి వచ్చేయండి. అంతే. మరి తెలుసుకున్నారు కదా, మరి ఉప్పు మూట ఏ మూల పెట్టాలి, ఏ విధంగా పెట్టడం వల్ల మీకు ఐశ్వర్యం అనేది కలిగి వస్తుందనే పూర్తి అంశాలు తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.